హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, హీరోయిన్ సమంత గారు ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు సార్. రకరకాల కారణాల వల్ల ఆమె రూమర్స్, గాసిప్స్ విపరీతంగా స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకొక వార్త ఆమె గురించి ప్రచారంలో ఉంది సార్. తను హిందూ మతంలోకి మారింది, ఒక హిందూ గురువు తనను హిందూ మతంలోకి మార్పిడి చేశారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. నిజంగా తను హిందూ మతం స్వీకరించిందా? అసలు ఏం జరిగింది? సమంత హిందూ మతంలోకి మారింది అనే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. యాక్చువల్గా ఇలాంటి న్యూసే 2016లో, అంటే అప్పటికే నాగ చైతన్యకి ఈమెకి మధ్య సంబంధం ఉంది, పెళ్లి చేసుకోబోతున్నాను వార్తలు వచ్చిన నేపథ్యంలో కూడా సమంత నాగార్జున ఫ్యామిలీ కోసం హిందూ మతంలోకి కన్వర్ట్ అవ్వబోతుందని అప్పుడు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆమె కన్వర్ట్ అవ్వలేదు. చివరికి పెళ్లి కూడా 2017లో గోవాలో జరిగినప్పుడు ముందు రోజు హిందూ సంప్రదాయ ప్రకారం, తర్వాత క్రిస్టియన్ సంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అంటే ఈ మధ్య ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఏమవుతుందంటే ఎవరి మతాన్ని వదులుకోకుండా ఎవరి మతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ కలిసి ఉండడం అన్న కాన్సెప్ట్ కూడా ఇండియాలో పెరుగుతుంది. అంటే నీ కోసం నా మతాన్ని వదులుకోవాల్సిన అవసరం, నా కోసం నీ మతాన్ని వదులుకోకుండా రెండు మతాలని సమానంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అన్నది చాలామంది చేస్తున్నారు. ఈ క్రమంలో సమంత కూడా అలాగే అనుకొని ఆమె క్రిస్టియన్గానే ఉండిపోయింది. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ బోర్న్ ఇదన్నమాట ఫ్యామిలీ. వాళ్ళది ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీ. ఆంగ్లో ఇండియన్స్ వేరు, ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్ వేరు. ఆంగ్లో ఇండియన్స్ అంటే ఎవరంటే 17వ సెంచరీ నుంచి బ్రిటిష్ మగవాళ్ళకి ఇండియన్ స్త్రీలకి పుట్టిన పిల్లల్ని ఆంగ్లో ఇండియన్స్ అనేవాళ్ళు. యాక్చువల్గా 1911 వరకు ఆంగ్లో ఇండియన్ అనే పదం లేదు. అప్పటికి వాళ్ళని యూరోషియన్స్ అని, ఇండో బ్రిటన్స్ అని పిలిచేవాడు. 1911 తర్వాత ఆంగ్లో ఇండియన్ అనే పదం కాయిన్ అయింది. 1926లో ఆల్ ఇండియా ఆంగ్లో ఇండియన్ అసోసియేషన్ కూడా ఏర్పడింది. అంటే మనకి స్వాతంత్రం వచ్చే నాటికి ఆంగ్లో ఇండియన్స్ 3 లక్షల మంది ఉండేవాళ్ళు. ఇవాళ తగ్గిపోయి 1,50,000కి పడిపోయింది వాళ్ళ పాపులేషన్. సో వీళ్ళని ఆంగ్లో ఇండియన్ అంటారు. అంటే బ్రిటిష్ మగవాళ్ళకి, ఇండియన్ స్త్రీలకి. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి వచ్చినప్పుడు వాళ్ళకి అందరూ కూడా వాళ్ళ స్త్రీలు దొరకనప్పుడు ఇక్కడ కొంతమంది స్త్రీలతో వాళ్ళు సంబంధాలు పెట్టుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం చేశారు. వాళ్ళ పిల్లలు పుట్టారు. వాళ్ళని ఆంగ్లో ఇండియన్స్ అని అనేవాళ్ళు. ఆ తర్వాత మనకి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలలో కూడా ఆంగ్లో ఇండియా కోటాలు కొంత ఉంటాయి, సో ఎగువ సభల్లో. సో ఇలాగా ఈ మీద కూడా ఆంగ్లో ఇండియన్ ఫ్యామిలీ. వీళ్ళ నాన్న రూత్ ప్రభు, ఆయన తెలుగు ప్లస్ ఆంగ్లో ఇండియన్, తెలుగువాడు. వాళ్ళమ్మ నిన్నెటే ప్రభు, ఆమె మలయాళీ. సో ఈమె చిన్నమ్మాయి. వీళ్ళ అన్నయ్యలు ఇద్దరు, జోనాథ్ అండ్ డేవిడ్ ఇద్దరు ఉన్నారు. సో ఈమె చదివింది కూడా ఆంగ్లో ఇండియన్ స్కూల్స్, కాలేజెస్లోనే. హోలీ ఏంజల్స్ అని ఆంగ్లో ఇండియన్ స్కూల్లో చెన్నైలో చదివింది. అట్లాగే స్టెల్లా మ్యారీ కాలేజీలో కూడా ఈమె చదివింది. సో ఈ ఆంగ్లో ఇండియన్స్ కోసం స్కూల్స్, కాలేజెస్ కూడా పెట్టారనమాట అప్పుడు. సో అలాగా ఈమె ఆంగ్లో ఇండియన్ కాబట్టి అంత ఈజీగా కన్వర్ట్ అవ్వరు. మామూలుగా ఆంగ్లో ఇండియన్స్ ఏంటంటే ఒక ప్రాంతాన్ని కూడా ఐడెంటిఫై చేసుకోరు. ఆంగ్లో ఇండియన్ అంటే టోటల్ వీఆర్ క్రిస్టియన్స్ అండ్ వీఆర్ ఇండియన్స్ అన్న కాన్సెప్ట్లో ఎక్కువగా ఉంటారనమాట. సో అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇప్పుడు ఎందుకు హిందూ మతంలోకి మారింది అనడానికి ఏం చెప్తున్నారంటే, ఈమెకు మయోసైటిస్ జబ్బు వచ్చింది కదా, ఇది కార్పొరేట్ హాస్పిటల్లో కూడా నయం కాలేదు. చివరికి కోయంబత్తూరులో ఉండే సద్గురు జగ్గి వాసుదేవ్ ఆశ్రమం, ఈశా ఆశ్రమం ఉంది. మనం ఆయన మీద కూడా కొన్ని వీడియోలు చేశాము. సో ఆయన దగ్గరికి ఈమె కొన్నిసార్లు వెళ్ళింది. ఆయన 1,00,000 ఓంకార జపం చేశాడని, ఆ 1,00,000 ఓంకార జపంతో ఈ అమ్మాయి జబ్బు నయమైందని, అందుకనే ఆయన ఆధ్వర్యంలో ఈమె హిందూ మతంలోకి మారిందని, దానికి ఆమె కారణాన్ని కూడా అడిగితే హిందూ మతంలోకి ఎందుకు మారామంటే, నాకు ధర్మానుసారం అనేక ప్రశ్నలు వచ్చాయి, ఆ ప్రశ్నలు హిందూ మతంలోనే సమాధానాలు దొరికాయి నాకు, అందుకే నేను మారాను అని ఆమె చెప్పిందని కూడా వైరల్ అవుతుంది వార్త. సో ఆమె ఒక ఫోటో షేర్ చేసింది ఎవరితో, సద్గురు పైన కూర్చుంటే ఆమె కింద కూర్చొని ఉన్న ఫోటో షేర్ చేసి 2021లో షేర్ చేసి కింద చాలా టెక్స్ట్ రాసింది. అందులో ప్రధానంగా ద గురు విల్ అపియర్ వెన్ ద డిసైపుల్ ఈజ్ రెడీ. అంటే శిష్యులు రెడీగా ఉంటే గురువులు దర్శనమిస్తారు అని చెప్పింది. గురువుతో ఉంటే బౌండరీస్ని బద్దలు చేయొచ్చు
బౌండరీస్ ఏమి ఉండవు. మనం మన లైఫ్లో బౌండరీస్ పెట్టుకుంటాము, దాన్ని బద్దలు చేయాలి. అట్లాగే మనం అనుకుంటాము మన ఇంద్రియాల ద్వారా బయట ప్రపంచాన్ని అనుభూతిస్తామని. నిజానికి అది అబద్ధం. మన ఇన్సైడ్నే మనం అనుభూతిస్తాము. ఆ విషయాన్ని సద్గురు ద్వారా నేను నేర్చుకున్నాను. ఇది తెలియడం వల్ల అటర్లీ బ్లిస్ఫుల్ సిచ్యువేషన్ ఉంటుంది, ఇన్ఫినిట్లీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాము. ఇలాగ ఆమె ఒక స్పిరిచువల్ పోస్ట్ పెట్టుకుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అర్థం కావాల్సింది మతం వేరు, స్పిరిచువాలిటీ వేరు. సో ఈమె మతంలోకి కన్వర్ట్ అయినట్టుగా అఫీషియల్గా అయితే ఎక్కడ ఆమె అనౌన్స్ చేయలేదు. ఎక్కడ ఇటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ కన్వర్షన్ ఫోటోలు కానీ లేవు. ఓకే, ఆమె అఫీషియల్గా ఎక్కడ చెప్పలేదు. కానీ ఈ సద్గురుతో ఆమె కలిసి పుట్టిన ఫోటోలు దాన్ని బేస్ చేసుకొని ఈమె కన్వర్ట్ అయిపోయింది అని జనాలు ప్రచారం చేస్తున్నారు. ఆమె అఫీషియల్గా కన్వర్షన్ అనేది జరగలేదు. ఒకవేళ ఏమన్నా సీక్రెట్గా చేసుంటే తెలియదు మనకి. ఆమె అయితే అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే మనకు తెలుసు సమంత చీమ చిటుక్కుమన్న ఆమె జీవితంలో సోషల్ మీడియాలోకి వచ్చేస్తుంది. ఆమె ఏది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాచుకోదు. ఆమెకి హెల్త్ బాగాలేకపోయినా, ఆమె వేరే టూర్లు వేస్తున్నా, ఆమెను ఎవరిని కలిసినా అవన్నీ కూడా పెట్టేస్తుంది. కాకపోతే కొన్ని మరీ పర్సనల్గా ఉండొచ్చు. ఇప్పుడు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్తో డేటింగ్ చేస్తుందని చెప్పారు, కానీ ఆమె ఎక్కడ దాన్ని మెన్షన్ చేయలేదు. అంటే వాళ్ళ ఇద్దరు కలిసి నిర్ణయించుకుంటారు ఎప్పుడు ప్రకటించాలి, ఎప్పుడు ప్రకటించకూడదు అని. కాబట్టి అట్లాంటివి తప్ప అదర్వైజ్ ఆమె సాకి అనే ఒక క్లోజ్ స్టోర్ పెట్టింది, దాన్ని గురించి చెప్పింది. అట్లాగే ప్రత్యూష అనే ఒక ఎన్జిఓ పెట్టి ఆమె అనేక చారిటబుల్ యాక్టివిటీస్ చేస్తుంది, దాని గురించి కూడా అనేకసార్లు పోస్టులు పెట్టింది. అట్లాగా ఆమె ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా పోస్టులు పెడతారు. కానీ పెట్టని కూడా ఉండొచ్చు. ప్రతిదీ జీవితంలో జరిగే ప్రతిదీ పెడతారని కూడా ఏం లేదు. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏది షేర్ చేసుకోవాలి, ఏది చేసుకోకూడదని. ఏదేమైనా సమంత హిందూ మతంలోకి మారిందనే వార్త మాత్రం వైరల్ అవుతుంది. నాకు తెలిసి ఆమె మారినట్టుగా అయితే ఇక్కడ నిర్ధారణ కాలేదు. కానీ ఆమెకి సద్గురు అంటే ఇష్టము, సద్గురు దగ్గర ఆశ్రమంలోకి వెళ్తుంది, అప్పుడప్పుడు అక్కడ యోగా చేస్తుంది, మెడిటేషన్ చేస్తుంది, ఇవన్నీ చేస్తుంది. చాలామంది నిజానికి క్రిస్టియన్స్, ఈవెన్ ముస్లిమ్స్ కూడా యోగాలు మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు. ఎందుకంటే ఇది ఫిజికల్గా మెంటల్గా పీస్ ఇస్తుంది. ఫిజికల్గా యోగా అనేది బాడీకి మంచిగా హెల్ప్ అవుతుంది. అట్లాగే మెంటల్గా యోగా మెడిటేషన్ని ప్రపంచంలో అందరూ కూడా దాన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు, మెడిటేషన్ మెథడ్ని. ఈవెన్ సైకాట్రీ సైకాలజిస్టులు కూడా మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీకు మెంటల్ పీస్ వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మైండ్ఫుల్నెస్ అంటే మనం ఏ క్షణంలో ఏ పని చేస్తామో దాని మీద దృష్టి, ఈ మైండ్ఫుల్నెస్ పెరుగుతుంది. ఇవన్నీ మెడిటేషన్ ద్వారా వస్తాయనేది చాలామంది చెప్తున్నారు. అలాగే ఈమెకి ఎందుకంటే హెల్త్ బాగాలేదు కాబట్టి, మామూలుగా హెల్త్ బాగాలేని వాళ్ళు అందరూ కూడా ఓన్లీ డాక్టర్లనే నమ్ముకోరు. సివియర్ హెల్త్ బాగాలేని వాళ్ళు చాలామంది దాంతోపాటు భక్తిలోకి కూడా వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మెంటల్ సొలేస్ కూడా కావాలి. డాక్టర్ ఫిజికల్గా మాత్రమే ట్రీట్ చేయగలడు, కానీ వాళ్ళకి మెంటల్ సొలేస్ కూడా హెల్త్ బాగాలేనప్పుడు మైండ్ కూడా బాగా డిస్టర్బ్ అవుతుంది ఫిజికల్గా హెల్త్ బాగాలేనప్పుడు. సో ఈమెకి చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. చిన్నప్పుడే ఈమె డయాబెటిక్, అందుకని ఈమెని ఫిజికల్ ఫిట్నెస్ని చేయడానికి మీకు చిన్నప్పుడే కరాటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు నేర్పించారు. దాని తర్వాత మనం చూసాం 2012లో ఈగ తర్వాత లైట్స్ ఎక్కువ, ఈగ కనబడాలని లైట్లు ఎక్కువ పెట్టడం, దానివల్ల ఆమెకి స్కిన్ అలర్జీ రావడం, ఇవన్నీ కొన్ని రోజుల పాటు ఆమె హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఆమెకి మయోసైటిస్ అనే ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, అంటే మన బాడీలో ఏవైతే రక్షణ వ్యవస్థ ఉంటాయో అవే మనల్ని అటాక్ చేస్తాయి అన్నమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చింది. దీన్ని క్యూర్ చేసుకోవడం కోసం ఆమె డాక్టర్లతో వెళ్ళింది, దాన్ని కూడా షేర్ చేసుకుంది. అలాగే